హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మీ ముందుకు తెచ్చేసాను మా మాధురి యొక్క 25th యానివర్సరీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అండి. ఇంకోండి మా ఫ్రెండ్స్ అందరూ ఇంకెలా కూర్చొని హాయ్ చెప్తున్నారు. మనకి వెళ్ళంగానే పూజ అయితే అయిపోయిందండి. అక్క ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ పెట్టుకుంది. పంతులు గారు హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి కొంచెం ఆలస్యం అయింది. పూజ అయితే అయిపోయిందండి. ఇదిగోండి పూజ అయితే శివుడిని, వారాహిదేవి అమ్మవారిని, సత్యనారాయణ స్వామిని అందరు దేవుళ్ళు పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంది. ఇదిగోండి ఇప్పుడైతే వచ్చేస్తున్నారు మా మాధురి యొక్క సారు. వాళ్ళదే అండి 25th యానివర్సరీ సిల్వర్ జూబ్లీ ఫంక్షను. మా తరపున, మీ అందరి తరపున అక్కకి బ్లెస్ చేయండి, 100 ఇయర్స్ ఇలాగే ఉండాలని. తర్వాత మా నీలిమ అక్క మీ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది, వినండి. చెప్పు మరి. మా నీలిమ అక్క కూడా అందరూ విష్ చేయండి అని చెప్తుంది. అయిపోయిన తర్వాత అందరూ తీర్థ ప్రసాదాలు అయితే తీసుకొని ఆంటీ వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఇలా తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని బయటకు వస్తున్నారనమాట. తర్వాత మా సుమక్క మనకి హాయ్ చెప్తుంది మన ఛానల్కి. అట్లాగే మాధురి అక్క వాళ్ళ పాప తను. అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మాధురి అక్క ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి విష్ చేస్తుంటే హగ్ ఇస్తుంది అనమాట. తర్వాత నాకు కూడా హగ్ ఇచ్చిందండి. ఇదిగోండి తర్వాత ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి విష్ చేసి హగ్ ఇచ్చింది. ఫైనలీ నా వంతు కూడా వచ్చేసింది. నాకు కూడా మంచిగా విష్ చేశాను. నేను కూడా హగ్ ఇచ్చింది. ఇలాగే మంచిగా ఉండాలి, ఎప్పుడు బాగా చేసుకోవాలని చెప్పాను. అయిపోయిన తర్వాత విష్ణు పారాయణం చదివించుకుందండి అక్క ఇంట్లో. ఇదిగోండి మీరు కూడా వినండి. మా గ్రూప్లో వాళ్ళందరూ విష్ణు పారాయణం చదువుతున్నారు. ఇదిగోండి అక్క వాళ్ళందరూ మంచిగా విష్ణు పారాయణం చేస్తుంటే అక్క కూడా దేవుడి దగ్గర నమస్కారం చేసుకొని కూర్చుంది. ఆ తర్వాత మా సుమక్క వాళ్ళందరూ అక్కకి బట్టలు పెట్టడానికి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. కలక్క సుమక్క కూడా అక్కకి బట్టలు పెట్టారనమాట. ఇదిగోండి అక్కకి బట్టలు పెట్టేసిన తర్వాత మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు మా సుమక్క వాళ్ళు. అలా తర్వాత ఒక్కొక్కళ్ళు మా పద్మక్క సార్ వచ్చి అక్కకి గెస్ట్లు వచ్చారని చెప్తున్నారు. ఇదిగోండి తర్వాత ఆ సుమక్క వాళ్ళ ఫ్రెండ్స్, మా పద్మక్క వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్కకి సార్కి మంచిగా బట్టలు పెట్టి ఇలాగే 100 ఇయర్స్ హ్యాపీగా ఉండాలని చెప్పి బ్లెస్సింగ్ ఇచ్చేసారు. ఇదిగోండి అయిపోయిన తర్వాత ఇంకో మా నీలిమక్క వచ్చింది. మా నీలిమక్క కూడా సార్కి మాధురి అక్కకి బట్టలు గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చింది అనమాట. ఇదిగోండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 1 by 1 సార్కి అక్కకి మంచిగా బట్టలు అవి పెట్టి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. అక్క ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పి. మంచిగా అయిపోయిన తర్వాత అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇచ్చేసిన తర్వాత ఇంకోండి నేను కూడా అందరితో సెల్ఫీ ఇలా వీడియో తీసుకున్నాను. ఇంకా చదువుతున్నారు, అవ్వలేదు. నేనైతే ఇంకా మధ్యలో వచ్చానని జాయిన్ అవ్వలేదన్నమాట. వీడియో అది తీసుకుంటున్నాం, కుదరదు చదువుతూ ఉంటే. మా లీలక్క కూడా మంచిగా అమ్మవారిని ప్రజెంట్ చేసిందండి, చాలా బాగుంది. అక్క కూడా బ్లెస్సింగ్ ఇచ్చేసింది. తర్వాత అక్క పూజ గది అయితే ఎంత బాగా సర్దుకుందండి, నీట్గా చాలా బాగుంది అక్క వాళ్ళ ఇంట్లో పూజ గది. చిన్ని కృష్ణయ్య, ముద్దు కృష్ణయ్య చూడండి ఎంత బాగున్నారో. తర్వాత ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మా అన్నపూర్ణ అక్క కూడా హాయ్ చెప్తుంది. ఇవ్వండి హాయ్ చెప్పిన తర్వాత మాధురి అక్కకి ఇంకా కొంతమంది ఇవ్వాల్సిన వాళ్ళు గిఫ్ట్స్ అవి ఇచ్చారు. తర్వాత మా గ్రూప్లో మేమైతే అక్కకి వెండి గిన్నెలు ఇలా ఇచ్చాము, అందరం మనీ వేసుకొని. ఇదిగోండి మా గ్రూప్ అందరూ కూడా అక్కకి గిఫ్ట్ చేసి బ్లెస్సింగ్ అయితే ఇచ్చారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అయితే అక్క ఇచ్చింది, పెద్దవాళ్ళు అయితే అక్కనే బ్లెస్ చేశారు. తర్వాత మేమందరం గ్రూప్ ఫోటో దిగడానికి నువ్వు అనుకుంటూ కూర్చొని దిగుతూ ఉన్నాము. అందరం రావట్లేదు, గ్రూప్ ఎక్కువైపోయిందని చెప్పి అందరు రావట్లేదని ఇంకా వీడియో తీస్తున్నారు, ఫోటో రావట్లేదని చెప్పి వాళ్ళ పాప ఫ్రెండ్స్ తీస్తున్నారనమాట. ఆ తర్వాత ఒకళ్ళు వీడియో అయితే తీయించుకొని బ్లెస్ అందరికి మళ్ళీ ఒకసారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని అరుస్తున్నారు మా వాళ్ళంతా. తర్వాత ఇంకా అందరం హాయ్ చెప్పాము, యానివర్సరీ విషెస్ చెప్పాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఈలోగా మా వాళ్ళు కామెడీ చేస్తా అటు ఇటు తిరుగుతా సరదాగా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగి మాట్లాడుకున్నాము. ఇదిగోండి కొంతమంది దిగాము, మళ్ళీ ఫోటో రాలేదని చెప్పి మళ్ళీ నుంచున్నాము. మళ్ళీ అలా ఫోటో వీడియో కొన్ని తీయించుకున్నాము అక్కతోటి. ఇదిగోండి చూడండి ఇలా నుంచొని అందరం మంచిగా ఫొటోస్ వీడియోస్ తీయించుకున్నాము, అందరం రావట్లేదని చెప్పి. ఆ తర్వాత ఈ అక్క సరదాగా జోక్ చేస్తుంది అనమాట, అందరికీ అడ్డొస్తా అటు ఇటు చేస్తా కొంచెము అట్లా చేసింది అనమాట. అందరం కాసేపు నవ్వుకున్నాం సరదాగా. అయిపోయిన తర్వాత నేను కూడా చెప్పాను అనమాట, మా అక్కది 25th సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అని చెప్పి హాయ్ అని చెప్పి మీరు కూడా బ్లెస్ చేయండి అని చెప్పాను. ఇలాగే 100 ఇయర్స్ మంచిగా చేసుకోవాలి, మీరు కూడా బ్లెస్ చేయండి. అయిపోయిన తర్వాత లంచ్కి అయితే వెళ్ళాము. లంచ్లో వచ్చేసి సలాడు, పచ్చిమిర్చి బజ్జీ, చక్కెర పొంగలి, పులిహోర, రోటీ, పన్నీర్ కర్రీ,
బగారా రైస్, రైతా, ఇంకా వైట్ రైస్, పప్పు, సాంబార్, చట్నీ, దొండకాయ ఫ్రై, చట్నీస్, ఇంకా పక్కన క్రీమ్ అండి. అది ఉలవచారులో వేసుకుంటారంట. ఉలవచారు నేనైతే ట్రై చేయలేదు. ఇంకా పచ్చళ్ళు, ఆవకాయ పచ్చడి అవి ఇవి పెట్టారు. పాపళ్ళు, స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్, ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ పాన్. ఆ తర్వాత మా వాళ్ళందరూ లంచ్ స్టార్ట్ చేశారు. ఇంకా మా బుడ్డోడు కూడా లంచ్ తింటున్నాడండి. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు లంచ్ తినడం స్టార్ట్ చేశారు. తర్వాత నేను కూడా జాయిన్ అయ్యాను. నేను కూడా లంచ్ స్టార్ట్ చేశాను. లంచ్ అయిపోయిన తర్వాత అందరం కిందకి వెళ్ళాము అక్కకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. వెళ్ళినప్పుడు అక్క మా అందరి కోసం రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలం ఇచ్చింది. ఇది కూడా నాకు కూడా ఇచ్చింది తాంబూలం తీసుకొని అందరం బయటకు వచ్చేసి ఫంక్షన్ అయిపోయింది. ఇంకా ఎవరి దారినాలు ఇంటికి వెళ్ళిపోతున్నాం, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు మా వాళ్ళు. కొంతమంది అయితే వెళ్ళిపోయారు. మేమైతే ఆటో అది బుక్ చేసుకున్నాం. రావడం లేట్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అక్క ఇచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేసాము. థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా బాగా కస్టమైజ్ చేయించింది. సూపర్గా ఉంది. అక్క ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ యూస్ఫుల్గా. అంతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ తీస్తాను. బాయ్.